సజ్జల భార్గవ రెడ్డి అరెస్ట్ కాబోతున్నాడా? వివరాలేంటో తెలుసుకుందాం. వైసీపీ నేత, వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ సజ్జల భార్గవ రెడ్డికి మంగళగిరి రూరల్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. సోషల్ మీడియాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్పై అనుచిత పోస్టుల కేసులో విచారణకు రావాలని పోలీసులు నోటీసులు ఇచ్చారు. పవన్, లోకేష్లపై అనుచిత వ్యాఖ్యలకు సంబంధించి మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో ఇప్పటికే కేసు నమోదైంది. అయితే ఈ నోటీసులపై సజ్జల ఏ విధంగా స్పందిస్తారు, అసలు పోలీసులు విచారణకు హాజరవుతారా లేరా అనేది చర్చనీయాంశంగా మారింది. గతంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో కూడా పలుమార్లు మంగళగిరి పోలీస్ స్టేషన్కు పలువురు నేతలను విచారణకు రమ్మని పిలిచినప్పటికీ వాయిదా వేస్తూ వచ్చారు. అంతేకాకుండా కోర్టుకు వెళ్లి లాయర్లను పంపించిన ఘటనలు కూడా ఉన్నాయి. మరి ఈరోజు సజ్జల పోలీసుల విచారణకు వస్తారా రారా అనేది వేచి చూడాలి. కాగా గతంలో పులివెందుల పోలీస్ స్టేషన్లోనూ సజ్జల భార్గవ రెడ్డిపై కేసు నమోదైన విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్, హోంమంత్రి అనితపై అసభ్యకర పోస్టులు పెట్టారు అంటూ కేసు నమోదు అవ్వగా సజ్జలతో పాటు అర్జున్ రెడ్డికి పులివెందుల పోలీసులు నోటీసులు జారీ చేశారు. సామాజిక మాధ్యమంలో అసభ్యకర పోస్టులకు సంబంధించి గత ఏడాది నవంబర్లో పోలీసులు పలు కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో A1గా వర్ర రవీందర్ రెడ్డి, A2గా సజ్జల భార్గవ రెడ్డి, A3గా అర్జున్ రెడ్డిలపై కేసు నమోదయ్యాయి. అలాగే కేసుకు సంబంధించి పలువురికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ కేసులో వర్ర రవీందర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల ఆయనపై కేసులు నమోదవగా అన్ని కేసుల్లో ఇటీవల వర్ర రవీందర్ రెడ్డికి బెయిల్ లభించడంతో జైలు నుంచి విడుదలయ్యారు.